హాయ్! ఈరోజు మనం 2024 న్యూ ఇయర్ ప్రమోషన్ చేయబోతున్నాం. అది ఒక సింపుల్ మెథడ్‌లో. యాక్చువల్‌గా చెప్పాలంటే, మనం ఏ ఫెస్టివల్‌కి ప్రమోషన్ చేయాలన్నా గానీ, ఒక కాన్సెప్ట్ ఉంటది. అంటే దేవుడు, ఈ విధంగా. దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. బట్ న్యూ ఇయర్ ప్రమోషన్ ఏందంటే, ఎటువంటి బేస్ ఉండదు. కాన్సెప్ట్ లేకపోతే న్యూ ఇయర్ డిజైన్ చేయాలంటే, దానంత తలనొప్పి ఇంకోటుండదు. బట్ కాన్సెప్ట్ గాని ఉన్నిందంటే, ఈజీగా చేసుకునేసి సింపుల్‌గా బయటికొచ్చేయవచ్చు. ఏ డిజైన్ అయినా గానీ కొంచెం కష్టపడాల్సొస్తది. బట్ న్యూ ఇయర్ డిజైన్‌కి కష్టం అనేది పెద్దగా అనిపించదు. క్రియేటివిటీ కాకుండా ఉంటే. క్రియేటివిటీ అయితే యాజ్ యూజువల్లీ మనకి ఆ కష్టం అనేది ఉంటది. ఓకే అయితే. ఇప్పుడు మనం లేట్ లేకుండా క్లాస్‌లోకెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. దీనికోసం నేను ఇక్కడ ఫోటోషాప్ క్యాన్వాస్‌లో క్లయింట్ డేటాను తీసుకొనున్నాను. ప్రీవియస్ వీళ్ళకి చేసిన బిజినెస్ కార్డ్ ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రమోషన్‌కి సేమ్ డేటాని యూజ్ చేయబోతున్నాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ప్రమోషన్ కోసం ఇక్కడ ఈ డేటాని నేను యూజ్ చేస్తున్నాను. ఈ బోల్డ్స్, ఈ బ్యాక్‌గ్రౌండ్ అండ్ బేరింగ్ ఇదంతా. ఇవన్నీ మనం యూజ్ చేస్తూ సోషల్ మీడియా ప్రమోషన్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎన్. ఇక్కడ పిక్సెల్‌లో ఉంది. ఇంచెస్‌లో పెట్టుకుందాం. 3x3 300 రిజల్యూషన్. ఆర్‌జీబీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. క్రియేట్. మనకు ఒక పేజీ వచ్చేసింది. సోషల్ మీడియా ప్రమోషన్ అంటే జనరల్‌గా స్క్వేర్ అంతే మనం తీసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటున్నాను. దీనికోసం జస్ట్ ఇక్కడ ఏది నేను విక్టర్ వైజ్‌గా తీసుకోలేదు. ఎందువల్లంటే ఇది విక్టర్ వైజ్‌గా తీసుకోవాలంటే ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం చాలా తలనొప్పి పని అయిపోద్ది. అందుకని చెప్పి బ్యాక్‌గ్రౌండ్‌ని బేస్ చేసుకునేసి డిజైన్ మనం చేయబోతున్నాం. ఓకే. దీన్ని ఇక్కడ తీసుకునేసాను. ఇది ఇటు పెట్టేశాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ ఎన్, ఆల్ట్ డెల్, కంట్రోల్ డి, డీసెలెక్షన్, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్, బ్యాక్‌కి వెళ్ళిపోయింది. అండ్ వచ్చేసి ఈ కలర్‌ని చూస్ చేసుకునేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి అదే అప్లై చేశాను. చేసిన తర్వాత ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ మొత్తం మనం ఎరేజ్ చేసేద్దాం. దానికోసం ఈ అంటే ఎరేజర్ షార్ట్ కట్ మనకి ఈ వస్తుంది. దాన్ని జస్ట్ లైట్‌గా ఎరేజ్ చేసేసాం. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లెండ్ అవ్వడానికి. ఓకే కదా. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని జస్ట్ కొంచెం పైకి పెట్టుకుందాం. అండ్ ఇక్కడ కొంచెం కార్నర్‌గా ఏదైనా డిజైన్ తీసుకుందాం. దానికోసం ఇది వచ్చాను. జస్ట్ కాపీ, ఇక్కడ కంట్రోల్ టీ, పైకి ఫిలిప్ చేశాను. అండ్ దీన్ని కొంచెం పెద్దది చేసుకున్నాను. ఇది కూడా మనం మల్టిపుల్ ఇచ్చేద్దాం. ఓకే. మళ్ళీ దీన్ని ఎరేస్ చేసేద్దాం. ఈ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. దీన్ని కొంచెం బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ అయ్యింది. ఓకే. ఇక్కడ చూసుకుందాం ఒకసారి. చూశారు కదా, ఎఫెక్ట్ లైట్ గీతల్లాగా వైట్గా కనిపిస్తుంది కదా, దాన్ని ఎరేస్ చేసేద్దాం. ఓకే. బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ 2024ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ బిఫోర్ ప్లానింగ్గా ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. లేదనుకుంటేనే ప్రాబ్లం. ఓకే. యాడ్ చేసుకున్నాను. అండ్ దీన్ని కొంచెం కలర్ ఏంటంటే చేంజ్ చేద్దాం. వీలైనంత వరకు అవుతే అయినట్టు తీసుకున్నాను. కొంచెం అంటే దీంట్లో కొంచెం మెల్ట్ అవ్వడానికి అంతే, ఇంకేం లేదు. ఓకే. ఇక్కడ న్యూ ఇయర్ అనేది యాడ్ చేద్దాం. హ్యాపీ, HAPPY, హ్యాపీ. బ్లాక్లో ఇచ్చేద్దాం. క్యాపిటల్, కంట్రోల్ టీ, చిన్నవి చేసేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం కొంచెం పైకి పోనిచ్చేద్దాం. ఓకే. అయిపోయింది. ఇక్కడ డేటాని యాడ్ చేసేద్దాం. డేటా కోసం జస్ట్ ఇక్కడికి వచ్చాను, చేసుకున్నాను, డ్రాగ్ చేశాను. కంట్రోల్ టీ, చిన్నది చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కంట్రోల్ టీ, చిన్న చేసుకుంటున్నాను. కనిపిస్తుంది అని కాదు, జస్ట్ మనం వాడు ఇవ్వడానికి అంతవరకే. ఓకే. ఇక్కడ ఏంటంటే కింద కొంచెం బార్డర్ తీసుకుందాం. అండ్ ఫస్ట్ డేటా తీసుకున్న తర్వాత మెయిల్ ఐడి మొత్తం డ్రాగ్ చేసేసాను, డ్రాప్ చేశాను. బ్లాక్. ఈ టెక్స్ట్ని కొంచెం సైజ్ తగ్గించేద్దాం. 5లో ఇచ్చేద్దాం. ఈమెయిల్ ఐడి వరకు డివైడ్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి సింగిల్ లైన్ వస్తే మనకి బెటర్ 10. అండ్ అవసరం కూడా లేదు. SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్, నెల్లూరు. ఓకే. SPSR నెల్లూరు. ఓకే. AP ఇచ్చేద్దాం. A.P.
ఓకే. ఇప్పుడు మనకి సింగిల్ ఇవ్వచ్చు. అండ్ ఏపీఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇచ్చేద్దాం. డిఐఎస్టి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆటోనగర్ నెల్లూరు ఉంది కదా, అందుకని చెప్పి కొంచెం చిన్నవి చేసేసాను. కొంచెం కింద తీసుకున్నాను. ఎం సెలెక్ట్ చేసుకున్నాను. మార్కీ టూల్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్, ఆల్ట్ డెల్. కలర్ వచ్చేసింది. మనం ఏంటంటే జస్ట్ ఈ కలర్ని పిక్ చేసుకునేసి అప్లై చేశాను. జస్ట్ కొంచెం చిన్న చేసేద్దాం. చేసిన తర్వాత దీన్ని బ్యాక్ పంపించేద్దాం. బ్యాక్. ఓకే. ఇది ఇంకొంచెం దించుకుందాం. ఓకే. వైట్ చేసేస్తున్నాను. ఇక్కడ కలర్ చేంజ్ ఇక్కడ ఇవ్వలేదు. బ్లాక్ మార్చేద్దాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ ఈమెయిల్ ఐడి మనకి జస్ట్ ఇక్కడ పెడదాం. ఓకే. కంట్రోల్ ఏ, సెంట్రల్ అలైన్మెంట్ చూసేద్దాం. ఓకే. దీన్ని కూడా నెక్స్ట్ టోటల్గా మనం సెంట్రల్ అలైన్మెంట్ చేసేద్దాం. కంట్రోల్ ఏ, సెంట్రల్ అలైన్మెంట్, అండ్ వెల్డింగ్ ఇవన్నీ కూడా సెంట్రల్ అలైన్మెంట్. ఓకే. అండ్ ఈ టూల్ సెలెక్ట్ చేసుకుందాం. పాత్ టూల్, రెక్టాంగిల్ డ్రాగ్ చేశాను. నాకు ఇక్కడ బాక్స్ వచ్చింది. దీన్ని 20 కార్నర్స్ ఇచ్చేసాను. కలర్ వచ్చేసి మనకి బ్లూ ఇచ్చేద్దాం. ఓకే. దీన్ని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకుని వచ్చి కార్నర్ పెట్టాను. అండ్ కంట్రోల్ టీ, ఈ కార్నర్ని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఈ యారో మార్క్ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం డ్రాగ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు దీన్నే మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకునేసి డ్రాగ్ చేశాను. అంటే కాపీ వచ్చేసింది మనకి. కంట్రోల్ టీ, ఫ్లిప్ హారిజెంటల్. మళ్ళీ దీన్ని జస్ట్ లైట్గా డ్రాగ్ చేస్తూ మూవ్ చేస్తూ వెళ్ళాను. ఓకే. ఆడికి మనకు అయిపోయింది. ఇది వచ్చేసి కొంచెం కిందకి దించుకుందాం ఇంకా. అండ్ ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే వాళ్ళ స్పేర్ పార్ట్స్ని యాడ్ చేద్దాం. ఇది బ్లెండ్ మోడ్ ఇచ్చేద్దాం. మల్టిపుల్. ఓకే. ఇప్పుడు ఇంకో ఇమేజ్ కూడా తీసుకున్నాకే కంట్రోల్ షిఫ్ట్ టీ, సేమ్ యాస్టీస్గా మనకి చిన్నదైపోద్ది, అందుకని చెప్పి. ఓకే. ఇక్కడ ప్లేస్ మళ్ళీ దీన్ని కూడా బ్లెండ్ మోడ్. ఓకే. అయిపోయింది కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళ యారో మార్క్ మామూలుగా ఈ లోగోలో ఉంది కదా, ఈడిచ్చినట్టే దీన్ని కాపీ చేసి జస్ట్ ఈడికి వచ్చి కాపీ చేసి ఒక అవుట్పుట్ కొంచెం డిఫరెంట్. అంటే దీన్ని ఇవ్వచ్చు లేదా స్పేస్ని కవర్ చేద్దాం. రొటేట్ చేశాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనం ఎరేస్ చేసేద్దాం. ఎస్. ఓకే కదా. ఎలా ఉంది? సింపుల్ మెథడ్లో సింపుల్గా, చాలా సింపుల్గా ఒక న్యూ ఇయర్ ప్రమోషన్ మనం చేసాం. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ ట్యూటోరియల్ సంబంధించిన PHP ఫైల్ మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. అండ్ ఈ ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి వీడియోలో 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటాను. అండ్ ఈ ట్యూటోరియల్ సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.